మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. కరీంనగర్ జోన్లో టీచర్ యాజ్ వెల్ యాజ్ గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్యేసీకి ఎన్నికలు ఈ నెల 27వ తారీఖున జరగబోతా ఉన్నాయి. ఒకరోజు నేను కరీంనగర్ ఎమ్మెల్సీ స్థానంలో నేను ప్రచారం చేసి ఇవాటికి 3వ రోజు ఇక్కడ ప్రచారం చేస్తూ ఉన్నా. కేజీబీవీ స్కూళ్ళకు పోతే మా సమస్య మీద మీరే మాట్లాడింది తప్ప సమస్య ఇంకా పరిష్కారం కాలే. మోడల్ స్కూళ్ళకు పోతే మీరు మా సమస్యల మీద కొట్లాడుతున్నారు, మీకే మా మద్దతు. గవర్నమెంట్ స్కూళ్ళలో టీచర్ల దగ్గరికి పోతే మాకు 5 డిఏలు పెండింగ్ ఉన్నాయి, మా పిఆర్సీ పెండింగ్ ఉంది, రిటైర్డ్ అయినటువంటి టీచర్లకు బెనిఫిట్స్ కూడా రావట్లేదు, అన్యాయం ఉన్నది. 317 జీవో తెచ్చి మా టీచర్లకు ప్రశాంతత లేకుండా చేసిండు కేసీఆర్. ఈ ప్రభుత్వం కూడా గట్టినే చేస్తూ ఉంది. ఇవన్నిటి మీద కొట్లాడగలిగే శక్తి సత్తా ఉంది, మీకే మా ఓటేస్తామని చెప్పి గవర్నమెంట్ స్కూల్ టీచర్లు, మోడల్ స్కూల్ టీచర్లు, ప్రైవేట్ స్కూల్ టీచర్లలో, ప్రైవేటు కాలేజీలలో 4 ఏళ్ళు అవుతుంది మా ఫీ రియంబర్స్మెంట్ రాక. జీతాలు ఇవ్వలేకపోతున్నాం, టీచర్లకు జీతాలు ఇవ్వలేకపోతున్నాం, కిరాయి భవనాలకు రెంట్ కట్టలేకపోతున్నాం, కరెంటు బిల్లులకు కూడా కష్టమైపోతుంది, అప్పుల పాలవుతుంది. మేము కూడా ఎవరు గెలిచినా మళ్ళీ అధికార పార్టీకి పోయే ఆస్కారం ఉంది కాబట్టి మాకు కొట్లాడే వాళ్ళు కావాలి. టీఆర్ఎస్ మీద మాకు నమ్మకం లేదు కాబట్టి, కాంగ్రెస్ పార్టీ విఫలమైంది కాబట్టి, కొట్లాడగలిగే వాళ్ళు మీరే కాబట్టి మీకే తప్పకుండా ఓటేస్తామని చెప్పి భావిస్తూ ఉన్నారు. నేను ఒకటే, మెడికల్ కాలేజీలలో టీచింగ్ స్టాఫ్ కావచ్చు, విశ్వవిద్యాలయాల్లో టీచింగ్ స్టాఫ్ కావచ్చు, జూనియర్ డిగ్రీ పీజీ కాలేజీల్లో టీచింగ్ స్టాఫ్ కావచ్చు, గవర్నమెంట్ స్కూళ్ళల్లో, అదేవిధంగా కేజీబీవీ స్కూళ్ళల్లో, మోడల్ స్కూల్లో ఉన్నటువంటి టీచర్లకు కావచ్చు, మేము వినమ్రంగా విజ్ఞప్తి చేస్తున్నాం. సర్వోత్తమ్ రెడ్డి గారు పిఆర్టీకు రాష్ట్ర అధ్యక్షుడిగా అనేక సంవత్సరాల కాలం పాటు సేవలు అందించిండు. బరిగీసి నిత్యం కొట్లాడేటువంటి వ్యక్తి సర్వోత్తమ్ రెడ్డి గారు. అదేవిధంగా పిఆర్టీలో పనిచేసినటువంటి చిన్నకేశ్వరరెడ్డి గారు కూడా ఇప్పుడున్న ఈ పరిస్థితులలో నాయకులుగా ఎన్నికయ్యే వాళ్ళు తొత్తులుగా ఉండద్దు, తొత్తులకు ఉండగలిగినటువంటి ఏకైక పార్టీ భారతీయ జనతా పార్టీ కాబట్టి భారతీయ జనతా పార్టీకి మద్దతు ఇస్తా అని చెప్పి 3 రోజులుగా మాతో పాటు తిరుగుతూ ఉన్నాడు. ఇవాళ ఎక్కడ పోయినా పైన ఏ డిస్కషన్స్ ఉన్నా కూడా లోపల మాత్రం బీఆర్ఎస్ పార్టీకి బుద్ధి చెప్పినాం, కాంగ్రెస్ పార్టీకి కూడా బుద్ధి చెప్పాలి, బుద్ధి చెప్పేటువంటి ఏకైక పార్టీ బీజేపీ అనేటువంటి భావన ఉంది. కాబట్టి ఇవాళ ఈ వరంగల్, నల్గొండ, ఖమ్మం టీచర్లకు, అదేవిధంగా లెక్చరర్స్కి అందరికీ నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, భారతీయ జనతా పార్టీని గెలిపించమని చెప్పి కోరుతా ఉన్నా. నిన్న వస్తుంటే ఈ సంగం మండలంలో ఊరుగొండ దగ్గర గ్రీన్ ఫీల్డ్ రోడ్డుకు సంబంధించిన కలిసింది. దేశవ్యాప్తంగా గ్రీన్ ఫీల్డ్ రోడ్స్ కానీ, నేషనల్ హైవేస్ కానీ శరవేగంగా విస్తరిస్తూ ఉన్నాయి. చదువుకున్న రాష్ట్రాలేమో నేషనల్ హైవేస్ వస్తూ ఉన్నాయి, రైతాంగానికి ఇబ్బంది కలగద్దని చెప్పి అక్కడ ప్రాక్టికల్గా ఏ ధర అయితే ఉందో ఆ ధర ప్రకారంగా రాష్ట్ర ప్రభుత్వాలు ఆ భూములను ఎన్హాన్స్ చేసి వాళ్ళు చూపించుకున్నారు. ఆడ 10 లక్షల రూపాయలు ఉంటే 10 లక్షల రూపాయలు ఉంది భూమి విలువ, 50 లక్షల రూపాయలు ఉంటే 50 లక్షల రూపాయలు ఉంది రిజిస్టర్డ్ వాల్యూ పెంచుకున్నారు. అక్కడ రైతాంగానికి పెద్ద ఇబ్బందులు లేవు. కానీ తెలంగాణలో కేసీఆర్ గారు ఉండగా ఎక్కడ కూడా ఒక్క దగ్గర ఈ నేషనల్ హైవేస్ వస్తున్న దగ్గర సర్వేలు చేయలేదు. ఈ భూముల ధరలు రివ్యూ చేయకపోవడం వల్ల, పెంచకపోవడం వల్ల ఇవాళ అనేక రకాల అనర్థాలకు తావుతీస్తూ ఉంది. రాష్ట్ర ప్రభుత్వ పరంగా అక్వైరీ చేసేటువంటి రోడ్ల భూములు కావచ్చు, త్రిపుల్ పేట అక్వైరీ చేసే భూములు కావచ్చు, గ్రీన్ ఫీల్డ్ పేట అక్వైరీ చేసే భూములు కావచ్చు, నేషనల్ హైవేస్ పేట అక్వైరీ చేసే భూములకు కావచ్చు, విపరీతమైన తేడా ఉన్నది. మొన్న నేను పార్లమెంట్లో స్వయంగా భారతీయ జనతా పార్టీ ఎంపీనై ఉండి మాట్లాడినా, అయ్యా భూముల వాల్యూ ఏమో రిజిస్టర్డ్ వాల్యూ 2 లక్షలు 3 లక్షల రూపాయలు ఉంది,
కానీ అక్కడ కొనుక్కుందామని పోతే అమ్ముకుందామని పోతే 2 కోట్ల రూపాయలు 3 కోట్ల రూపాయలు ఉన్నది. మనం ఏమి ఇచ్చినా ఏమి ఇవ్వగలము. ఇక్కడ ల్యాండ్ అక్వేషన్లో అక్కడ రిజిస్టర్డ్ వాల్యూ ఉంటే పార్లమెంట్ చేసిన చట్టం ప్రకారంగా 3 రేట్లు ఇవ్వచ్చు. అంటే 2 లక్షల రూపాయలు ఉంటే 6 లక్షల రూపాయలు ఇచ్చే ఆస్కారం ఉంది. అది గ్రామీణ ప్రాంతాల్లో అయితేనే. మళ్ళీ అదే అర్బన్ ఏరియాకి వస్తే 3 రేట్లు కూడా ఇచ్చేటువంటి ఆస్కారం, 2.5 రేట్లు మాత్రమే ఇస్తారు. ఆడ ప్రాక్టికల్ వాల్యూ 5 కోట్లు ఉంటే ఆడ ఉన్నటువంటి రిజిస్టర్డ్ వాల్యూ 10 లక్షలు ఉంటే ఒక 25 లక్షలు అవుతుంది తప్ప అంతకంటే ఎక్కువ వచ్చే ఆస్కారం లేదు. అంటే 2 కోట్ల భూమిని, ఎకరం భూమిని రైతులు 25 లక్షల రూపాయలకు ఇవ్వాలంటే ఎంత పెయిన్ ఉంటుందో ఒకసారి అర్థం చేసుకోండి. భూమిని పంటలు పండించి కుటుంబాలను పోషించేదిగా మాత్రమే చూడ రైతాంగం. భూమి ఒక సోషల్ స్టేటస్గా సింబల్గా ఉంటుంది. ఇల్లు అయినా అమ్ముకుంటాడు, బంగారమైనా అమ్ముకుంటాడు, కానీ పంట భూమిని మాత్రం అమ్ముకోవడానికి రైతు ఎప్పుడు కూడా సాహసం చేయదు. ఇవాళ రాత్రి నేను పోతే ఎంత బాధ అవుతుందంటే, నేను అనేక సార్లు నేషనల్ హైవేస్ తోటి మాట్లాడినా. అయ్యా ఏంది అంటే, అయ్యా ల్యాండ్ అక్వేషన్ అనేది రాష్ట్ర ప్రభుత్వం మాత్రమే మాకు అక్వైర్ చేసి ఇవ్వాలి, డబ్బులు మాత్రం కేంద్ర ప్రభుత్వమే చెల్లిస్తుంది. పక్కకున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎప్పటికప్పుడు సవరించుకున్నారు. అక్కడ ఒక్కొక్క ఎకరానికి 2 కోట్లు 3 కోట్లు వస్తుంది, ఇక్కడ మాత్రం 20 లక్షలు 30 లక్షల రూపాయలు వస్తుంది. మమ్మల్ని ఏం చేయమంటారు? ఇక్కడున్న రాష్ట్ర ప్రభుత్వానికి సోయి ఉండాలి కదా, ఇక్కడున్న రాష్ట్ర ప్రభుత్వం రైతాంగం గురించి ఆలోచించాలి కదా, ఆలోచించకపోతే మేమేం చేస్తామని చెప్పి వాళ్ళు చేతులు ఎత్తేస్తున్నారు. నేను స్వయంగా పార్లమెంట్లో మాట్లాడితే వారు అన్న మాట ఏంటంటే, నేను అన్న కలెక్టర్లకి సంపూర్ణమైన అధికారం ఇవ్వండి, స్వేచ్ఛ ఇస్తే తప్ప వాళ్ళు సర్వే చేసి రేటు ఫిక్స్ చేస్తే తప్ప ఈ వేదన ఆగదని చెప్పి చాలా దిక్కుల మందు డబ్బాలు పట్టుకొని రోడ్లు వేస్తున్నప్పుడు అడ్డంపాడు, ల్యాండ్ అక్వైజిషన్ అప్పుడు అడ్డంపాడు, పోలీసులను పెట్టి బలవంతంగా రైతాంగం మీద దౌర్జన్యం చేస్తే అక్కడక్కడ మందు డబ్బాలు తాగి చచ్చిపోయినటువంటి సందర్భాలు ఉన్నాయి. కాబట్టి ఇవాళ నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి గారిని నేను కోరుతా ఉన్నా, మంచిర్యాల గ్రీన్ఫీల్డ్ హైవే నాగపూర్ నుంచి వెళ్ళి మంచిర్యాల నుంచి వెళ్ళి ఖమ్మం వరకు అయితే పోతుందో ఆ గ్రీన్ఫీల్డ్ హైవేలో ఇవాళ పెద్ద పెద్ద పట్టణాలు ఉన్నాయి. అనంకొండ పక్కకున్నటువంటి ఊరుగొండ ఉంది, అదేవిధంగా పరకాల ఉంది, చిట్యాల ఉంది. అక్కడ రేట్లు చూస్తే టేకుమట్ల అనే గ్రామంలో అక్కడ ఎకరం భూమి 1 కోటి రూపాయలు ఉంటే రిజిస్టర్డ్ వాల్యూ కేవలం 4 లక్షలు మాత్రమే. ఒకవేళ 3 రేట్లు ఎక్కువ ఇస్తే 12 లక్షల రూపాయలు. సొలేషియం, ఆర్బిట్రేషన్ ఇవన్నీ కలిపితే కూడా ఎంత వస్తుంది? ఇంకొక 3 టైమ్స్ వేసుకున్నా కూడా 12 + 12 24 లక్షల రూపాయలతో తప్ప 1 కోటి రూపాయలు ఇచ్చే ఆస్కారం లేదు. అట్లనే మొగుళ్ళపల్లిలో అక్కడ ఒక్కొక్క ఎకరం భూమి 1,50,00,000 రూపాయలు ఉన్నది. అక్కడ భూమి వాల్యూ కేవలం రిజిస్టర్డ్ వాల్యూ కేవలం 3.8 లక్షలు మాత్రమే. అంటే 12, 22 లక్షల రూపాయల కంటే ఎక్కువ వచ్చే ఆస్కారం లేదు. పరకాల్లో అన్ని ప్లాట్లు గజం భూమి 40,000, 50,000 రూపాయలకు ఉంటుంది. ఎకరాల చొప్పున భూమి దొరికే ఆస్కారం లేదు. పరకాల్లో 6 కోట్ల రూపాయలకు ఎకరం ఉంటే అక్కడ కేవలం 12.5 లక్షలు మాత్రమే రిజిస్టర్డ్ వాల్యూ ఉంది. అంటే అక్కడ 12.5 లక్షలు ఇంటూ 6 వేసుకున్నా కూడా 50-60 లక్షల కంటే ఎక్కువ వచ్చే ఆస్కారం లేదు. ఎల్లంపల్లిలో 2 కోట్లు ఉన్నది, రిజిస్టర్డ్ వాల్యూ 2 లక్షలు. పోచారంలో 1.5 కోటి ఉన్నది, రిజిస్టర్డ్ వాల్యూ 2 లక్షలు. ఇలా ఊరుగొండలో 5 కోట్లు ఉన్నది, రిజిస్టర్డ్ వాల్యూ 50 లక్షలు. అదేవిధంగా పర్వతగిరిలో 1 కోటి రూపాయలు ఉన్నది, రిజిస్టర్డ్ వాల్యూ 2 లక్షలు. ఇట్లా రైతులు కానీ ఎక్కడ అభివృద్ధికి వ్యతిరేకం కాదు. వాళ్ళు ఏమైనా అభివృద్ధికి వ్యతిరేకం అని చెప్పి చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారు, వాళ్ళను అవమానపరిచే ప్రయత్నం చేస్తున్నారు, వాళ్ళ మీద తప్పుడు కేసులు పెట్టించే ప్రయత్నం చేస్తున్నారు, దౌర్జన్యం తట్టుకోలేక ఆత్మహత్యలకు అవుతున్నారు. నేను ఒకటే రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి నేను సూటిగా ఒక హెచ్చరిక చేస్తా ఉన్నా. మీరేమో ఈ గ్రీన్ఫీల్డ్ హైవేస్ కానీ నేషనల్ హైవేస్ కానీ శరవేగంగా కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉంటే నిమ్మకు నీరెత్తినట్టుగా వివరిస్తూ ఉన్నారు తప్ప ఆ రైతుల గురించి మీరు పట్టించుకునే పాపాన పోతలేదు. కాబట్టి తక్షణమే మీ కలెక్టర్లని, మీ రెవెన్యూ డిపార్ట్మెంట్ని కమిటీలుగా వేసి ఎక్కడెక్కడ ఈ నేషనల్ హైవేస్ నిర్మాణం జరుగుతూ ఉన్నాయో, గ్రీన్ ఫీల్డ్ హైవేస్ నిర్మాణం జరుగుతూ ఉన్నాయో, ఇతరత్ర అవసరాల కోసం ఎక్కడ జరుగుతూ ఉన్నాయో, నువ్వు వేసేటువంటి 4th సిటీ కోసం ఎక్కడైతే ల్యాండ్ అక్వైజిషన్ కోసం ప్రయత్నం చేస్తున్నారో
నువ్వు అక్వైర్ చేసేటువంటి ఫార్మాసిటీ కోసం ఎక్కడైతే నువ్వు ల్యాండ్ అక్వైర్ చేస్తున్నావో వీటన్నిటి మీద ఏ ప్రాంతానికి ఆ ప్రాంతానికి కమిటీలు వేసి కలెక్టర్ ద్వారా కమిటీలు వేసి దాని ధరను సవరించి నువ్వు కేంద్ర ప్రభుత్వానికి పంపితే వాళ్ళు ఎక్కడ కూడా అభ్యంతరం పెట్టకుండా రైతాంగానికి డబ్బులు ఇచ్చే ఆస్కారం ఉంది. లేకపోతే కేంద్ర ప్రభుత్వం కూడా బదనామేటువంటి ఆస్కారం ఉంది. మళ్ళీ చెప్తున్నా, తెలంగాణ రైతాంగానికి వినమ్రంగా విజ్ఞప్తి చేస్తున్నా, కేంద్ర ప్రభుత్వం ఒకటే పని చేస్తుంది. ఇక్కడున్న రాష్ట్ర ప్రభుత్వం ధరలు నిర్ణయించి వాళ్ళకు ఇది ఉందని చెప్పి పంపితే అంత పేమెంట్ ఇతర రాష్ట్రాల్లో వస్తున్నప్పుడు మన రాష్ట్రంలో ఎందుకు చేస్తలేవు, మన రాష్ట్రంలో రైతుల ఉసురు ఎందుకు పోసుకుంటున్నావు అని చెప్పి అడుగుతా ఉన్నా. ఇవాళ నేను మొన్ననే పార్లమెంట్లో మాట్లాడినా, మళ్ళీ ఇవాళ ప్రధానమంత్రి గారికి ఎందుకంటే మా ప్రధానమంత్రి గారు చాలా పాజిటివ్ ఉంటాడు కాబట్టి, రైతు ఓరియంటేషన్లో పనిచేసే ప్రధానమంత్రి గారు కాబట్టి, గ్రామీణ ప్రాంతాల్లో రైతులు ప్రేమించే ప్రధానమంత్రి గారు కాబట్టి, ఇవాళ మా గడ్కరీ గారు ఎన్ని వేల కోట్లైనా ఖర్చు పెడదాం, ఎన్ని లక్షల కోట్లైనా ఖర్చు పెడదాం, కానీ మనకు సంతోషకరమైన పద్ధతుల్లో రోడ్లు వేసుకోవాలి తప్ప ఏడిపించుకుంటా సూసైడ్ చేసుకుంటుంటే మనం ఆనందపడి రోడ్లు వేసుకోవడం లేదని చెప్పి వాళ్ళు అంటూ ఉన్నారు. కాబట్టి నేను ప్రభుత్వానికి వినమ్రంగా విజ్ఞప్తి చేస్తున్నా, ఒక హెచ్చరిక కూడా చేస్తున్నా. ఇప్పటికైనా జరిగిన నష్టం జరిగిపోయింది. ఇప్పటికైనా మీరు జరుగుతున్న పనుల విషయంలో మీరు సమగ్రంగా సర్వే చేసి ధరలు ఫిక్స్ చేసి రైతాంగాన్ని ఆదుకోవాలి తప్ప లేకపోతే మాత్రం చాలా తీవ్రమైన పరిణామాలు ఉంటాయని చెప్పి హెచ్చరిస్తా ఉన్నా. అవసరమైతే మేమే రైతుల పక్షాన ఎక్కడైతే రోడ్ల నిర్మాణం జరుగుతూ ఉందో మేమే రైతాంగం పక్షాన పాదయాత్రలు చేసి రైతులకు అండగా ఉండి మీ మెడలు వంచి ఈ ధరలు సవరించే ప్రయత్నం చేస్తాం. కేంద్ర ప్రభుత్వంలో మేము ఉన్నాం కాబట్టి మేము రైతాంగాన్ని ఆదుకునే ప్రయత్నం చేస్తామని చెప్పి మనం చేస్తూ ఉన్నాం. ఇవాళ మా రైతులు కూడా వచ్చింది వాళ్ళంతా కూడా రైతుల ఉసురు పోసుకోవద్దు, ఎద్దేడిసిన వ్యవసాయం బాగుపడదు, రైతు ఇచ్చిన రాజ్యం బాగుపడదు. రేవంత్ రెడ్డి నీకు ఓట్లేసి గెలిపించిండు, నువ్వు మర్చిపోకు. ఇవాళ రైతులను వేధిస్తూ ఉంటే, రైతులు చనిపోతూ ఉంటే, రైతులు ఇలా కంటి మీద కొనుక్కు లేకుండా టెన్షన్ పడుతూ ఉంటే నువ్వు చూస్తూ మురిసిపోతే మంచిది కాదు సుమా. మొన్న మీకు కూడా నిజమే ఇది కష్టంగా ఉందని చెప్పి మీరు ఎక్కడైతే ఇలా 4th సిటీ కోసం రోడ్లు వేస్తున్నారో ఒక్కొక్క ఎకరం 5 కోట్ల 6 కోట్ల రూపాయలు ఉన్నది, 5 కోట్ల 6 కోట్ల రూపాయలు ఉన్నది. కానీ ఇది విలువ 20 లక్షలు 30 లక్షలు ఉంది. అందువల్ల రైతాంగం విషయంలో కూడా ఈ సమస్య పరిష్కరించాలని చెప్పి కోరుతున్నా. మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా, ఇవాళ ఇంతకుముందు చెప్పినట్టుగా ఉద్యోగుల సమస్యల మీదనే కాకుండా రేపు రైతాంగ సమస్యల మీద కానీ ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను అమలు చేయకుండా ఇబ్బంది పెడుతున్నటువంటి వాటి మీద రేపు ప్రభుత్వం మీద తప్పకుండా పోరుబాట సల్పే బాధ్యత ఇవాళ భారతీయ జనతా పార్టీ తీసుకుందని చెప్పి మనం చేస్తూ, పోరాడే పార్టీకి, మీ పక్షాన నిలిచే పార్టీకి ఇవాళ భారతీయ జనతా పార్టీకి గెలిపించాలని చెప్పి నేను వినమ్రంగా విజ్ఞప్తి చేస్తాను. మరి ఎంపీ గారు ఈటల రాజేందర్ గారు అన్ని విషయాలు మేము ముందుంచడం జరిగింది. మరి ఈ నెల 27న జరగబోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లో మరి నేను భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం ఇతర ఉపాధ్యాయ సంఘాల మద్దతుతో పోటీ చేస్తా ఉన్నా. మరి బ్యాలెట్ పేపర్లో నా సీరియల్ నంబర్ 1కి ఎదురుగా 1వ నంబర్ వేసి నాకు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని మీ ద్వారా ఉపాధ్యాయులకు అధ్యాపకులకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. ప్రధానంగా ఈ ప్రభుత్వం తన ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టి సిపిఎస్ రద్దు చేస్తానని 15 నెలలు గడుస్తున్నప్పుడు కూడా ఇప్పటి వరకు మాట మాత్రం కూడా మాట్లాడని సందర్భంలో రేపు శాసన మండలిలో అడుగుపెట్టి సిపిఎస్ రద్దు కోసం పోరాడుతానని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. దీంతో పాటుగా వరంగల్ జిల్లా ఉపాధ్యాయ వర్గం అంతా నిజంగా చాలా బాధతో ఉన్నారు. కరీంనగర్ నల్గొండ కన్నా చిన్న జిల్లా అయిన వరంగల్ జిల్లాను కేసీఆర్ గారు 6 ముక్కలు చేసి ఇవాళ ఉపాధ్యాయులందరినీ కూడా మరి వివిధ ప్రాంతాలకు బదిలీ చేయడంతో 317 జీవో మరి ఆ బాధితులందరికీ కూడా న్యాయం చేసే బాధ్యత కూడా ఇవాళ తీసుకుంటామని ఇప్పటికే తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం గతంలో ఉద్యమించింది. అధ్యక్షులు ఆనాటి బండి సంజయ్ గారు కూడా మరి జైలుకి వెళ్ళిన అంశం కూడా ఇవాళ గుర్తు చేస్తూ 317 జీవోలో మార్పులు, తర్వాత వారి బాధితులకు న్యాయం. మరీ ముఖ్యంగా గురుకుల పాఠశాలలు మరి రాష్ట్రంలోని పాఠశాలలన్నీ 9 గంటలకు ప్రారంభమవుతూ ఉంటే వాటిని 8 గంటలకు ప్రారంభిస్తూ ఉన్నారు. వారి సమయాలను 3వ తారీఖు నాడు కౌంటింగ్ తెల్లారే మార్పించే బాధ్యత కూడా మేము తీసుకుంటామని తెలియజేస్తూ
మరొక్కసారి మీ ద్వారా ఉపాధ్యాయులను అధ్యాపకులందరికీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా, నా సీరియల్ నంబర్ 1కి ఎదురుగా 1 ప్రాధాన్యత ఇచ్చి నన్ను గెలిపించి సమస్యల పరిష్కారంలో భాగస్వామ్యం చేయాలని కోరుతూ ముగిస్తా ఉన్నా.